హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో, 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అనేది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే దీనిలో నేను ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేశాను, విచ్ ఇస్ రాజా. ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ విటీ, ప్యాంపర్డ్. షీ హాజ్ ఆల్ ది ఎమోషన్స్ అనమాట. సో అది ప్లే చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ట్రైలర్లో చూసారు కదా, ఫిల్మ్ చూసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. సో ఐ విష్ అందరూ April 11th థియేటర్స్కి వెళ్ళి మా ఫిల్మ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ షార్ట్. మీ మాటలు ఇంకా వినాలనుకుంటున్నాం. ఎనీవేస్ ఆఫ్ కోర్స్ బిగ్ స్క్రీన్ పైన ఒక బిగ్ సక్సెస్ కోసం ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ దీపిక. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చాలా మంచి సినిమా అండి. ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. ఒక 2 years ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నితిన్ అన్న భరతన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ అన్న, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను పెద్ద ఇరకాటంలో పడ్డాను. ఇద్దరు ఒకసారి కొంచెం ముందుకు రారా ప్లీజ్. ఇద్దరిలో ఎవరికి మైక్ ముందు ఇవ్వాలి? నితిన్ గారు, ఎస్ స్టార్ట్. ఇద్దరికి ఇచ్చేనా బెటర్? లేదు పర్లేదు, లేదు ఎప్పుడు ఎవరికి ఏది గుర్తొస్తే అది చెప్పేయచ్చు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అక్కడమ్మాయి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రదీప్ అన్న. ఎందుకంటే బేసిక్గా షోస్ అన్నీ ప్రశాంతంగా చేసుకుంటున్న టైంలో ఫస్ట్ మూవీది ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. ఆ షూట్ చేసే ప్రాసెస్లో అరే మూవీ సాంగ్ షూట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనే హై మాకు ఉండిందనమాట. అది షూట్ చేసే ప్రాసెస్లో డిస్కషన్స్ మామూలుగా చేస్తూ చిన్న కథ లైన్ డిస్కస్ చేయాలి. ఎప్పుడు క్రియేటివ్గా ఏది ఉన్నా సరే మా మైండ్లో మేము అందరం టీం లాస్ట్ 10 years నుండి పరిచయం. సో ఆ ప్రాసెస్లో లైన్ చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయ్యారు, ఆయన ఎక్సైట్మెంట్ చూసి మేము ఎక్సైట్ అయ్యాము. సో నేను, భరత్ అండ్ సందీప్ అందరం డెవలప్ చేసి ఇట్స్ బ్యూటిఫుల్ రామ్ కామ్ అండి. హ్యాపీగా థియేటర్కి వచ్చి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరం అంటే కలిసి ట్రావెల్ చేసి కలిసి మా అందరితో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ టెలివిజన్లో. సో ఆ బాండ్ని సిల్వర్ స్క్రీన్ పైనకి తీసుకురావాలనుకున్నాం. అండ్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత వీఆర్ వెరీ మచ్ హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అనేది మీరు కూడా చూస్తారు on April 11th. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నితిన్ గారు, భరత్ గారు ఇంజనీర్సే కదా యాక్చువల్గా. అంటే ఇంజనీర్స్ ఏ రంగంలోనైనా తర్వాత ఉండొచ్చు అని చెప్పేశారు కాబట్టి, ఇంతకీ ప్రదీప్ గారు ఎవరు, సత్య గారు ఎవరు మీ ఇద్దరిలో? నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఆ క్యారెక్టర్స్లో. మేస్త్రీలు. సో బేసికలీ నేను భరత్ ఇద్దరం ఇంజనీర్స్ అండి. సందీప్ ఇంజనీర్, ప్రదీప్ అని ఇంజనీర్, అవును, దీపిక గారు ఇంజనీర్, ఓకే, అండ్ ఈ మూవీ ఎడిటర్ ఇంజనీర్. సో మాకేమనిపించింది అంటే అందరూ బీటెక్ చేసిన బీటెక్ తప్ప మిగతా అన్ని చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంది మాకు. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలా మంది కెమెరా వెనుకున్న వాళ్ళు కూడా చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. అదిగోండి. సో అంటే బీటెక్ చేసినోడు ఇక్కడ అంటే ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్. సో ఎనీథింగ్ విచ్ ఈస్ క్రియేటింగో అందరూ అన్ని ఫీల్డ్స్లో ఉండొచ్చు అనేది గట్టిగా బిలీవ్ చేసేసిందండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ భరత్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రదీప్ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. బేసిక్గా ఏదైనా అమ్మతోనే మొదలవుతుంది. మా విజువల్స్ కూడా ఈరోజు అమ్మతోనే మొదలయ్యాయి. అడగగానే అమ్మ వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. ఎందుకంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది అమ్మతోనే మొదలైంది కాబట్టి అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది. హ్యాపీగా మీరు ఈ సమ్మర్లో April 11th అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. ఎస్, మా రాజాకి ఇచ్చేద్దాం మైక్. దీపిక టు